మెదక్ జిల్లా రామాయంపేటలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో ఘనంగా పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి సాయంకాలం వరకు శివునికి రుద్రాభిషేకం మరియు అభిషేకాలు, సాయంకాల వేళ శివుని విగ్రహంతో పాటు మార్కండేయ విగ్రహాలతో శోభయాత్ర నగరం గుండా నిర్వహించారు. మరియు 12 గంటలకు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుండి రాత్రి వరకు రుద్రాభిషేకం, అభిషేకాలు మరియు పట్టణ వీధుల గుండా మార్కండేయ శివుని విగ్రహాలు ఊరేగింపు జరిగింది. రాత్రి శివుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పద్మశాలి కుల బంధువులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మహిళా పోచమ్మల అశ్విని శ్రీనివాస్ పాల్గొన్నారు. మరియు పద్మశాలి సంఘ అధ్యక్షులు మద్దెల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు మద్దెల రమేష్ మరియు బల్ల యాదగిరి, సుధాకర్, సంతోష్, రాము, పెంటయ్య, యాదగిరి, స్వామి భరత్, మద్దెల కృష్ణ, ఆంజనేయులు, సామల రవిక్రాంతి, నరేంద్ర, మోహన్, వల్లకాటి సీను, భూమేష్, పెంటయ్య, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఏమన్నా పెరిగిందా గోపురం? పక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట. బ్రహ్మ విష్ణువుల అహమ్మనిగనట. సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట. ओम ध्रुवं ते राजा ध्रुवं देवो गुस्त्री ध्रुवं ते दक्षागिच्चा राष्ट्रं धारयतां ध्रुवं भवन्तो महन्तु जय मार्कंडेय, जय मार्कंडेय।
गंधर्वै मुसलै हरिहरि ब्रह्मादिर्वन्दितै गायत्रावेशानुतास्ताविदाः गायत्रावेशानुतास्ताविदाः विद्यानवरावरजं प्रत्यक्षज्ञानिमं श्रीश्वरामुषा गुरुरामदेवं मुसलते मुसल అందరూ పెద్దలు మరియు అశ్విని మేడం గారు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. మనం ప్రతి ఏటా చేసినట్టుగానే ఈరోజు కూడా మన ఈ శోభయాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ పద్మశాలి సంఘం పక్షాన ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవ సంబరాలు వైభవపేతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు కూడా వేకోజాము నుంచి రుద్రాభిషేకం మొదలై సాయంత్రం పరమశివుని శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. దీనికి స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఈ కార్యక్రమాన్ని దివ్యం చేశారు. అదేవిధంగా ఈ అర్ధరాత్రి శివపార్వతుల కళ్యాణం కూడా వైభవంగా జరిగింది. రామాయంపేట పట్టణ పద్మశాలిలే కాదు ఇతర వాసులు కూడా ఈ కార్యక్రమానికి చేరుకొని ప్రతిసారి జరిగే విధంగానే ఇక్కడ కూర్చొని ఈ దంపతులు దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం పక్షాన కృతజ్ఞాపకాభివందనాలు తెలుపుతా ఉన్నాం. జై మార్కండేయ. జై జై మార్కండేయ. మార్కండేయ మహారాజ్ కి జై. తెలియజేస్తున్నాను. ప్రతి ఏడాది కూడా మన మహాశివరాత్రి పండుగను ఈ పద్మశాలి సంఘం నుంచి దేవుణ్ణి ఊరేగింపు చేసి ఊర్లో ఒక పండుగ సృష్టిస్తున్నారు. ఈ పద్మశాలి యూత్ పిల్లలకైనా పెద్దలకైనా కూడా నేను ఊరు రామాయంపేట ప్రజల తరపున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ.